సో మనం ఏం మాట్లాడబోతున్నామంటే ఎప్పుడైతే మనం రిజిస్టర్ చేస్తున్నామో మనం డేటా తెచ్చుకోగలిగాం. డేటా వచ్చింది ఎక్కడ? రిక్వెస్ట్ డాట్ బాడీలో, అవునా? ఇంతకుముందు లాగిన్లో కూడా డేటా వచ్చింది రిక్వెస్ట్ డాట్ బాడీలోనే, కానీ యూజర్ ఈమెయిల్ డీస్ట్రక్చర్ చేసుకున్నాం. ఇక్కడ మనం డీస్ట్రక్చర్ చేయట్లేదు, డైరెక్ట్ పెట్టుకుంటున్నాం, అవునా? ఇప్పుడు దీన్ని కూడా మనం ఏం చేయొచ్చు? డీస్ట్రక్చర్ చేయొచ్చు. ఏమేమి పంపించాం ఇంతకుముందు రిజిస్ట్రేషన్లో? ఎఫ్ నేమ్ ఒకటి, ఎల్ నేమ్ ఒకటి, గుర్తుందా? ఇంకోటి ఏంటిది? ఈమెయిల్ ఒకటా? ఇంకా ఆబ్జెక్ట్ చూస్తే కానీ మనకు తెలియదు గట్టిగా మాట్లాడితే, అంతే కదా? 4 కదా, ఇదే కదా. కానీ రిజిస్ట్రేషన్ గట్టిగా మాట్లాడితే రిజిస్ట్రేషన్ కంపోనెంట్ మనము బంద్ చేసాం, గుర్తుందా? ఎక్కడుంది రిజిస్ట్రేషన్ కంపోనెంట్? ఇక్కడ ఉంది. కంపోనెంట్స్లో ఇంకో కంపోనెంట్ క్రియేట్ చేద్దాం. రిజిస్టర్ డాట్ టీఎస్ఎక్స్ RAFC అనే ఒక షార్ట్ కట్ ఉంటుంది నాకు. ఇది రిజిస్టర్ కంపోనెంట్. ఈ రిజిస్టర్ కంపోనెంట్ని కాల్ చేయాలి మనం, అంతే కదా? సో మనము లాగిన్లో యాప్ డాట్ టీఎస్ఎక్స్లో ఇగో ఈ కోడ్ ఉందారా, ఇదంతా ఇక్కడే వర్క్ చేసింది కదా. కాపీ పేస్ట్ ఇంటూ వేర్, అంతే కదా? ఇక్కడ ఏం మ్యాజిక్లో ఏం చేయట్లే మనం. ఇప్పుడు ఇక్కడ ఈ ఎఫ్ నేమ్ ఇవన్నీ స్టేట్స్ కావాలి కదా. సో ఏమేమి తీసుకురావాలి ఇక్కడ నుంచి? ఇదంతా అడిగి వెళ్ళాలి కదా. రిజిస్టర్లో టాప్లోనే కదా రాయాల్సిందే, అంతేనా? యూ స్టేట్ అనేది మీద కాల్ చేయాలి కదా. చేసుకున్నాం కదా ఇంపోర్ట్. ఇంకేం మిగిలింది ఇక్కడ? ఈ ఫంక్షన్ ఈ నుంచి కాస్త ఇటుకి వెళ్ళిపోతుంది, అంతే కదా? యాక్సియోస్ అనేది ఏం కావాలి? ఇంపోర్ట్ అవ్వాలి కదా. రిజిస్టర్ సెట్ అయిపోయిందా? మొత్తం రాసినందే కదా యాజ్ ఇట్ ఇస్. ఇప్పుడు యాప్లో ఇదంతా చెత్త ఉంటుందా? యాప్లో ఏమో జస్ట్ కంపోనెంట్స్ కాల్ చేస్తున్నాము. ఇంతకుముందు కావాలని డైరెక్ట్ రాసాం ఇక్కడ. అవసరం లేదు యూజ్ ఎఫెక్ట్, ఎందుకు అసలు ఈ అవసరం రాలేదు ఇంకా. నేను డేటా ఫెచ్ చేశాను ఎక్కడైనా? జస్ట్ పోస్ట్లే చేశా. డేటా క్రియేషన్, లాగిన్ కూడా పోస్ట్ చేశా, రిజిస్టర్ కూడా పోస్ట్ చేశా. డేటా కావాలనుకున్నప్పుడు యూజ్ ఎఫెక్ట్ అవసరం. యూజ్ ఎఫెక్ట్ తోటి పని ఏం లేదు ఇక్కడ. రాహుల్, అర్థమవుతుందా మాట్లాడేది? సో నేను ఏం చేస్తున్నారో లాగిన్ ఉంది, లాగిన్ కమెంట్ చేసేసి మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు? రిజిస్టర్. అందుకే సపరేట్ కంపోనెంట్లో కావాలని రాసుకుందాం, నీట్గా ఉంటుందని, ఓకేనా? ఇప్పుడు ఇక్కడ చూడు రిజిస్టర్ వస్తుంది కదా. వెరీ గుడ్. ఇప్పుడు ఈ రిజిస్టర్లో మనము డేటా కొడుతుంది, పేలోడ్లో ఏం వెళ్తుంది అనేది మనకు కావాలి యాక్చువల్గా. ఎందుకంటే అక్కడ మనం డీస్ట్రక్చర్ చేసుకుంటున్నాం, అవునా కదా? సబ్మిట్ కొట్టగానే రిజిస్టర్ ఫెయిల్డ్ వచ్చింది. పేలోడ్లో డేటా ఏముంది? ఈమెయిల్ ఒకటి, మెయిన్ డాట్ టీఎస్ఎక్స్లోనే కదా మనం, ఇదే కదా రిజిస్టర్లో. ఈమెయిల్ ఒకటి, ఎఫ్ నేమ్ ఒకటి, సేమ్ పేర్లు ఉండాలి అవి ఇవి, ఓకే? ఎఫ్ నేమ్ తర్వాత ఎల్ నేము, ఎం నంబరు. అయిందారా? ఇంతకుముందు డైరెక్ట్ డేటా కాకుండా ఇప్పుడు డీస్ట్రక్చర్. లాగిన్లో కూడా డీస్ట్రక్చర్ చేశాం కదా, కరెక్ట్గా పెట్టామా అన్నీ? ఇప్పుడు ఈ డేటా అంతా వచ్చేసింది. ఇప్పుడు ఈ డేటా మొత్తం కండిషన్ రాయొచ్చు ఇక్కడ. మళ్ళీ ఇంకో కండిషన్ ఏమని? ఇఫ్. ఫ్రంట్ ఎండ్లో ఏం రాసాం కండిషన్ మనం? గుర్తుందా? ఫ్రంట్ ఎండ్లో నాట్ ఈమెయిల్ ఆర్ పెట్టాలి ఇక్కడ. నాట్ ఎఫ్ నేమ్ ఆర్ నాట్. బ్యాక్ ఎండ్లో అలాంటి ఉండదు కదా, అందుకని ఎర్రర్ త్రో చేస్తాం మనం. బ్యాక్ ఎండ్ వాళ్ళు బ్యాక్ ఎండ్ ఎర్రర్ హ్యాండ్లింగ్ చేయాలి, ఫ్రంట్ ఎండ్ వాళ్ళు ఫ్రంట్ ఎండ్ ఎర్రర్ హ్యాండ్లింగ్ చేయాలి. నాట్ వచ్చినప్పుడు ఇగో ఈ ఎర్రర్ పోవాలి, అంతే కదా? యాజ్ ఇట్ ఇస్ ఇక్కడ పేస్ట్. ఇక్కడ మాత్రం ఫెయిల్డ్ కాకుండా మామూలుగా ఏమంటారంటే రిక్వైర్డ్ పారమ్స్ అంటారు. ఏమైనా పంపించకపోతే రిక్వైర్డ్ పారమ్స్ అంటారు వాటిని. అంటే నువ్వు డేటా పంపించలేదు స్వామి అన్నట్టు దీని అర్థం అన్నమాట, ఓకేనా? యాక్చువల్గా అయితే ఇక్కడే పోదు, మన వ్యాలిడేషన్ ఇక్కడే ఉంటుంది. కానీ బై ఛాన్స్ ఎవడైనా కొట్టినా ఏదైనా మిస్ అయిందని అనుకో, ఇక్కడ ఎంటీ పంపించాడు అనుకో, మనని ఎవడు ప్రొటెక్ట్ చేస్తాడు? ఈడు ఎర్రర్ హ్యాండ్లింగ్ ప్రొటెక్ట్ చేస్తాడు, ఈ ఇఫోడు. ఇది ఫ్రంట్ ఎండ్లో కూడా రాసాం రా అక్షయ్. సో నీకోసమే ఇది మొత్తుకునేది నేను, ఓకే? ఇది అయిపోయింది. ఇప్పుడు సెకండ్ ఏంటిది? డేటా ఇన్సర్షన్, అంతే కదా? డేటా ఇన్సర్షన్ ఎక్కడ అవ్వాలి అనేది క్వశ్చన్. ఇప్పుడు ఎక్కడ అవ్వాలి డేటా ఇన్సర్షన్? డేటాబేస్కి అవ్వాలి. ఎక్కడ అవ్వాలరా?
డేటాబేస్కి. డేటాబేసెస్ అనేవి 2 టైప్స్ కదా, డిబిఎంఎస్ ఒకటి, ఆర్డిబిఎంఎస్ కదా. సో మనం వాడేది ఏంటిదంటే మాంగో డిబి ప్రస్తుతానికి. మాంగో డిబి అనేది ఏ డేటాబేస్ అంటే రిలేషనల్ డేటాబేస్ కాకుండా నాన్ రిలేషనల్ అనమాట. నో ఎస్క్యూఎల్ డేటాబేస్ అంటారు దాన్ని. ఏమంటారు? దీంట్లో ఏంటిదంటే డేటా అనేది కొంచెం జేసన్ లాగా స్టోర్ అవుతుంది అనుకోండి. ఓకే, టేబుల్స్ కాలమ్స్ ఏమి ఉండవు దీంట్లో. ఏముంటుంది? ఆబ్జెక్ట్స్ ఉంటాయి. ఓకే, సింపుల్గా ఉంటుంది. ఇప్పుడు మనము ఫస్ట్ టాపిక్ మాట్లాడబోయేది ఏంటిదంటే ఈ డేటా వరకు వచ్చేసాం మనం. మన దగ్గర ఇది ఉంది ఇవన్నీ ఉన్నాయి. దాన్ని ఇప్పుడు సెండ్ చేయాలి డేటాబేస్కి. అంతే మన రిక్వైర్మెంట్స్. స్టోర్ చేయాలి. స్టోర్ చేయడానికి రియల్ టైం డేటాబేస్ కావాలి కాబట్టి రియల్ టైం డేటాబేస్ ఏది పిక్ చేసుకుందాం మనం? మాంగో డిబి. ఓకే, ఇప్పుడు ఈ మాంగో డిబి డేటాబేస్ని ఎలా క్రియేట్ చేయాలి అనేది ఫస్ట్ కాన్సెప్ట్. అదే మాంగో డిబి బేసిక్స్. ఇప్పుడు ఎలా క్రియేట్ చేయాలి? మీరు క్రోమ్లోకి వచ్చేయాలి. క్రోమ్లోకి వచ్చేసి mongodb.com అని కొడితే మీకు మాంగో డిబి సాఫ్ట్వేర్ ఓపెన్ అవుతుంది. మాంగో డిబి కంపెనీ యొక్క వెబ్సైట్ ఇది. ఈ వెబ్సైట్లో మీరు ఏం చేయాలి? సైన్ ఇన్ చేయాలి. సైన్ ఇన్ చేస్తే గూగుల్, ఈమెయిల్, ఏ అకౌంట్ ఉంటే ఆ అకౌంట్ తోటి సైన్ ఇన్ చేయొచ్చు. ఇప్పుడు నేను కంప్లీట్గా కొత్త అకౌంట్ తీసుకుంటున్నా. santoshmtech24@gmail.com అనేది కంప్లీట్ కొత్త అకౌంట్ నాది. ఓకే, ఈ జీమెయిల్లో ఇప్పుడు నాకు ఏం కనిపిస్తుందో చూద్దాం. కంటిన్యూ. రికార్డ్ అవుతుంది కదరా? ఓకే, సైనింగ్ ఇన్, యాక్సెప్ట్ టర్మ్స్ అండ్ కండిషన్స్, సబ్మిట్. ఓకే, సో మాంగో డిబి సెటప్ చేసుకుంటున్నాము. వెల్కమ్ టు MongoDB Atlas, the modern database for every use case. Okay, welcome to Atlas. Let's build something great. What is the primary goal? Primary goal ఏంటిది? Learn MongoDB. లేకపోతే build a project I have in mind. ఏదైనా. Okay, and how long you have been developing software with MongoDB? I have never developed a software with MongoDB before. లేకపోతే I am a software developer. మన ఇష్టం ఇంకా. ఓకే, ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. వాట్ ఈస్ ద ప్రైమరీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఆర్ యూ ప్రైమరీలీ బిల్డింగ్ ఆన్ MongoDB విత్? ఏ లాంగ్వేజ్ ఎక్కువ వాడుతున్నాం మనం? అండ్ నోడ్. వెరీ గుడ్. వాట్ ఇస్ టైప్ ఆఫ్ ద డేటా విల్ యువర్ ప్రాజెక్ట్ యూస్? ఎలాంటి డేటా వాడుతుంది మన అంటే యూజర్ డేటా, కస్టమర్ డేటా, అదే కదా. అదర్స్ పెట్టుకోవచ్చు. స్ట్రీమింగ్ డేటా అంటే వేరేది. స్ట్రీమింగ్ తెలుసు కదా మీకు, యూట్యూబ్ స్ట్రీమింగ్ అలాంటిది. లైవ్ డేటా ఉంటుంది. క్యాటలాగ్, ఇన్వెంటరీ డేటా అంటే మీరు ఇన్వెంటరీ తెలుసు కదా మీకు. యాక్టివిటీ మెసేజింగ్ అంటే లైవ్ చాటింగ్. సో డిఫరెంట్ ఉంటాయి. మనం ఏదో ఒకటి అదర్ పెట్టుకోవచ్చు, సేల్స్ ఏదైనా పెట్టుకోవచ్చు. బట్ అదర్ ఈజ్ ఒక చాయిస్ నాకు. ఓకేనా? ప్లీజ్ స్పెసిఫిక్ ద టైప్ ఆఫ్ డేటా. ఆప్షనల్, మనకు సంబంధం లేదు. ఓకే, వాట్ యువర్ అప్లికేషన్ ఇంక్లూడ్ ఎనీ ఆఫ్ దీస్ ఫాలోయింగ్ ఆర్కిటెక్చర్ మోడల్స్? ఈవెంట్ డ్రివెన్, ఐఓటీ, మైక్రో సర్వీసెస్, నాట్ షూర్, నన్. లేకపోతే మైక్రో సర్వీస్ మనం బిల్డ్ చేసేది యాక్చువల్గా. Node.js ప్రాజెక్ట్ని ఒక మైక్రో సర్వీస్ అంటారు. ఓకేనా? React.js ప్రాజెక్ట్ని కూడా ఒక మైక్రో సర్వీస్ అంటారు. సో హౌ టు చూస్ అనేది అర్థమైపోయింది కదా. నెక్స్ట్ ఫినిష్. యాక్చువల్గా స్కిప్ కూడా చేయొచ్చు, బట్ నేను ఏదో చేశా. ఓకే, ఇప్పుడు డిప్లాయ్ యువర్ క్లస్టర్. క్లస్టర్ అంటే ఏంటిదంటే ఒక కంటైనర్ అనమాట, ఒక స్పేస్, గాల్లో ఒక స్పేస్ మనకి. ఓకే, ఫ్రీయే వాడతాం, పైసలు కట్టలేం ప్రస్తుతానికి. ఓకే, ఫ్రీ. క్లస్టర్ 0. AWS ఇదా ఏదైనా వాడవచ్చు. నేను అజూర్ తీసుకుంటా మామూలుగా. పూణేలో ఉందంట అజూర్. గూగుల్ క్లౌడ్ ముంబైలో ఉంది. AWSలో కూడా ముంబైలో ఉంది. నేను అజూర్ తీసుకుంటా. ఏదైనా తీసుకోవచ్చు. ఇంక ఈ సెలెక్ట్ ఏంటిది, ఇది ఆప్షనల్. ఇవేమన్నీ అవసరం లేదు మనకి. ఓకేనా? ఫ్రీ చేసుకొని క్రియేట్ డిప్లాయ్మెంట్. ఇప్పుడు లైవ్లో మీకు ఏం క్రియేట్ అవుతుంది? ఒక డేటాబేస్ క్రియేట్ అవ్వాలి. అదే ఒక స్టోరేజ్ క్రియేట్ అయింది మీకు గాల్లో. ఒక స్టోరేజ్ క్రియేట్ అయిన తర్వాత యూజర్ నేమ్, పాస్వర్డ్, ఇగో అర్థమైందా? ఇక్కడ యూజర్ నేమ్, పాస్వర్డ్ వస్తుంది. లేకపోతే క్రియేట్ కూడా చేయొచ్చు. నేను కాపీ చేసుకొని క్రియేట్ డేటాబేస్ యూజర్ చేశా. తర్వాత అయిపోయాయి, ఇంకా క్రియేట్ అయిపోయింది మనకి. క్లస్టర్ అనేది క్రియేట్ అయిపోయింది. ఓకే, అండ్ యూజర్ కూడా క్రియేట్ అయిపోయాడు. సో మనం ఏం చేద్దామంటే దీన్ని పేస్ట్ చేసి పెట్టుకుందాం. పాస్వర్డ్, డేటాబేస్ నేమ్ మర్చిపోయినారా నేను. సరే, ఇప్పుడు ఏం చేద్దాం? కనెక్ట్. క్లస్టర్ వచ్చిన తర్వాత కనెక్ట్ చేసుకుంటే మనం డేటాబేస్ని ఏమైనా కనెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు డ్రైవరు, కంపాస్, మనం ఏం చేస్తాం నార్మల్గా డ్రైవర్లో ఇగో ఇన్స్టాల్ MongoDB ఈ URL వాడి చేస్తాం. నా యూజర్ నేమ్ ఇక్కడ కనిపిస్తుంది చూడండి. ఇక్కడ మాత్రం పాస్వర్డ్ పేస్ట్ చేయాలి తర్వాత. ఓకేనా? ఇంతకుముందు మనం పాస్వర్డ్ కాపీ చేసుకున్నాం కదా, అది పేస్ట్ చేయాలి. ఈ రెండు మనం తీసుకోవాలి. సో ఒక్కసారి గుర్తు చేసుకోండి, ఎక్కడి నుంచి వచ్చాను నేను. మామూలుగా క్రియేట్ అయిపోయింది సక్సెస్ఫుల్గా. తర్వాత కనెక్ట్ కొట్టాము. కనెక్ట్ కొట్టగానే డ్రైవర్స్లోకి వెళ్ళా. డ్రైవర్స్ వెళ్ళగానే Node.js మనదే కదా ఇది, Node.js. తర్వాత ఇన్స్టాల్ చేయమన్నాడు. ఫస్ట్ కాపీ చేసి ఇన్స్టాల్ చేద్దాం. ఎక్కడ ఇన్స్టాల్ తెలుసు కదా, ప్యాకేజీలో. ఇంతకుముందు
నువ్వు కార్స్ ప్యాకేజ్ వాడినట్టు, ఎక్స్ప్రెస్ ప్యాకేజ్ వాడినట్టు, .env ప్యాకేజ్ వాడినట్టు, జేసన్ వెబ్ టోకెన్ ప్యాకేజ్ వాడినట్టు, ఎఫ్ఎస్ వాడినట్టు, పాత్ వాడినట్టు ఇప్పుడు ఏం ప్యాకేజ్ వాడుతున్నాం? సేమ్ అంతే. కోడింగ్ వచ్చేసింది. ఇంకా మీకు కోడింగ్ ఇంతే. ఇంకా ఒక్కసారి ఒక ప్యాకేజ్ వాడినామంటే మిగతా ప్యాకేజ్లన్నీ రావాలి కదా ఆటోమేటిక్గా. ఏపీఐలో ఒక ప్యాకేజ్ .jsonలో చూస్తే ఉందా ప్యాకేజ్? వచ్చిందా? అయిపోయింది మనకి. ఓకే, ఫస్ట్ స్టెప్ అయిపోయిందా? సెకండ్ స్టెప్ ఏంటిదంటే ఇగో ఈ కోడ్ ఇది కాపీ చేసి పెట్టుకుందాం కదా ఆల్రెడీ మనం. ఇంతవరకు అయిపోయాయి, డన్. యు ఆర్ రెడీ విత్ యువర్ MongoDB బేసిక్ సెటప్. బేసిక్స్ అయిపోయినాయారా? ఏమేమి క్లస్టర్ అనే పదం విన్నావు, అజూర్ అనేది ఒకటి సెలెక్ట్ చేసుకున్నావు, లొకేషన్ చూసుకున్నావు, అంతేనా? అండ్ రిజిస్టర్ అయ్యావు ఈమెయిల్ తోటి, అండ్ MongoDB ప్యాకేజ్ ఇన్స్టాల్ చేసుకున్నావు, తర్వాత కనెక్షన్ స్ట్రింగ్ ఒక ర్యాండమ్ స్ట్రింగ్ విత్ యూజర్ నేము, ఇవన్నీ బేసిక్స్ అనమాట. ఓకేనా? వీటినే బయట మార్కెట్లో ఎట్లా చెప్తారంటే ఒక ఇండెక్స్ ఇంత రెడీ చేసి ఒక్కొక్కటి చెప్పుకుంటా గంటలు చేస్తారు. అర్థమైందా? నేను డైరెక్ట్ పెట్టేసి డైరెక్ట్ ప్రాక్టికల్గా చేపించేస్తున్నా. క్లియర్ అయినంతవరకు. ఇప్పుడు సెకండ్ కోడ్కి వెళ్ళిపోవడం. ఇప్పుడు కనెక్ట్ చేయాలి మనం. ఫస్ట్ ఎప్పుడైనా కూడా బ్యాక్ ఎండ్లో మనం ఏం రాయాలంటే ఇప్పుడు డేటాబేస్ కనెక్షన్ రాయాలి. ఓకే, సో ఇక్కడ కోడ్ రాసే కంటే ముందు మన దగ్గర ఫస్ట్ డేటాబేస్ కనెక్షన్ కోడ్ ఉండాలి. ఆ కనెక్షన్ కోడ్ ఎక్కడ ఉంటుంది అంటే ఇక్కడ ఉంటుంది. ఏపీఐలో మామూలుగా మనము ఒక ఫోల్డర్ ఏమని డేటాబేస్ అని ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకుంటాం. ఓకేనా? ఈ డేటాబేస్ అనే ఫోల్డర్లో మనము ఒక db.js అనే ఒక ఫైల్ క్రియేట్ చేసుకొని ఇక్కడ రాస్తాం. ఇప్పుడు ఇక్కడ ఏం ఫంక్షన్ రాస్తున్నా? అన్ని ఫంక్షన్సే భూమి మీద. ఒక ఫంక్షన్ ఏమని కనెక్ట్ db ఈజ్ ఈక్వల్స్ టు నేను నార్మల్గా ఏం చేస్తాను? ఒక కాల్ బ్యాక్ యారో ఫంక్షన్, అదే నార్మల్ యారో ఫంక్షన్, అంతే కదా? ఇప్పుడు దీన్ని ఎక్స్పోర్ట్ చేయాలి. ఎక్స్పోర్ట్ ఎలా చేస్తాం? ముందర కీవర్డ్ రాస్తాం ఎక్స్పోర్ట్ అని. ఎక్స్పోర్ట్ అయిపోయింది. అర్థమైందా? ఈ ఎక్స్పోర్ట్ని మనం మెయిన్లో టాప్ యాప్ ఈ కార్స్ ఇవి ఉన్నాయా, ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ రాయాలన్నమాట. టాప్లో రౌట్స్ కంటే ముందు కాలింగ్ db కనెక్షన్ ఫంక్షన్, అంతే కదా? ఏం ఫంక్షన్ మంది? db డేటాబేస్ కనెక్షనే కదా, కనెక్ట్ db, ఇదే కదా నేను రాసింది. మీద నుంచి ఫైల్ కూడా వచ్చింది చూసారా? సో కనెక్ట్ db అండ్ రిక్వైర్డ్ ఇది చేసేసాను నేను. క్లియరా? ఇప్పుడు ఈ కనెక్ట్ db ఏదైతే ఉందో ఇది ఇక్కడ క్లియర్గా రాయాలి. ఇది కూడా సేమ్ ట్రై క్యాష్లోనే రాస్తారు అంతా, ఎందుకంటే ఇంకా ఎర్రర్ హ్యాండ్లింగ్ ఇంపార్టెంట్. ఏ ఫంక్షన్ రాసినా తప్పు పోతుంది కదా. సో ఇక్కడ console.log ఏమొస్తుంది రా? ఎర్రర్. జస్ట్ ప్రింట్ చేసుకోవడమే, ఇంకేం లేదు. ఇప్పుడు ఇక్కడ మనము కనెక్ట్ చేయాలన్నమాట కోడ్, ఒరిజినల్ కోడ్. అదేముంటుందంటే కాన్స్ట్ రెస్పాన్స్ వస్తుంది కదా, అది కూడా కనెక్షన్ది కూడా ఏదో ఒకటి రిటర్న్ చేస్తుంది. రెస్పాన్స్ ఈజ్ ఈక్వల్స్ టు అవైట్లో ఉంటుంది. ఇది ఇక్కడ ఏముంటుంది? అసింక్, అంతే కదా? అవైట్ డాట్ ఇక్కడ MongoDB కనెక్ట్ చేయాలి మనం, అంతే కదా? దాని ప్రోగ్రామ్ ఏంటిదో కూడా చూడొచ్చు ఇక్కడ. ఇగో ఇక్కడ కనిపిస్తుంది చూడు, కనెక్ట్లో డ్రైవర్లో ఇగో వ్యూ ఫిల్ శాంపుల్ కోడ్ అని ఉందా? దీన్ని మీరు ఆన్ చేస్తే ఇక్కడ కనిపిస్తుంది కోడ్ అంతా. సో మీరు MongoDB నుంచి ఏమేమి రిక్వైర్ చేసుకోవచ్చు? మాంగో క్లయింట్ ఒకటి, సర్వర్ API సర్వీస్ ఒకటి. మీరు డైరెక్ట్ కాపీ పేస్ట్ చేసినా పనిచేస్తుంది అది. ఓకేనా? యాక్చువల్గా మాంగూస్ వాడితే బాగుంటుంది MongoDB కంటే, అది ఇంక ఈజీ ఉంటుంది. ఇది కూడా చూద్దాం. మాంగూస్ అనే ప్యాకేజ్ ఉంటుంది. ఇది కూడా అంతే. ఇప్పుడు ఏముంది? క్లయింట్ ఉంది, మనం ఏముంది ఈ కాపీ యాజ్ ఇట్ ఈస్ పేస్ట్ చేసుకుంటే సరిపోతుంది యాక్చువల్గా. అర్థమైందా మీకు? ఇగో ఇది యాజ్ ఇట్ ఈస్ కాపీ చేసుకో, ఇక్కడ పేస్ట్ చేసేయి. ఓకే, ఇక్కడ నువ్వు ఫంక్షన్ ఏది? నీ ఫంక్షన్ పేరు మాంగో క్లయింట్ రాసి రన్. ఓకే, రన్ కాకుండా దీన్ని run.cache. ఈ యాజ్ ఇట్ ఈస్ పేస్ట్ చేసుకున్నా. ఓకే, ఇక్కడ ఎక్స్పోర్ట్ పెట్టుకో అంతే. ఓకే, సో నీ ఫంక్షన్ పేరు ఏంటిది ఇప్పుడు? రన్. ఇక్కడికి వచ్చి ఏముంటుంది? ఇక్కడ రన్, అంతేనా? అన్ఎక్స్పెక్టెడ్ టోకెన్ ఎక్స్పోర్ట్ అంట. ఓకే, ఇది ఇలా రాయకూడదు అనమాట. ఇది మనం దీంట్లో రాదు. ఫంక్షన్ అనే కీవర్డ్ ఏమి ఉండదు దీనికి. ఇంకా ఎక్స్పోర్ట్ కాన్స్ట్ అసింగ్ ఈజ్ ఈక్వల్స్ టు యారో ఫంక్షనే కదా ఇది. కొంచెం చేంజ్ చేసుకుంటున్నాను నేను అంతే. ఓకే, ఎక్స్పోర్ట్ కాన్స్ట్ అసింగ్ రన్. తప్పేంటిదిరా? కామా ఎక్కడుంది?
చి ఎస్, కరెక్ట్. అసింక్ అనేది ఈ పారంథసిస్ ముందు వస్తుంది కదా ఇక్కడ, అంతేనా? సో మనము రన్ అనే ఫంక్షన్ ఎక్స్పోర్ట్ చేసి రాసుకుందాం. సో వాడిచ్చిన కోడ్ ఏదో కాంప్లికేటెడ్గానే ఉంది కొంచెం, డోంట్ వరీ అబౌట్ ఇట్. ఎక్స్పోర్ట్ కాన్స్ట్, డిఫాల్ట్ ఎక్స్పోర్ట్ అయితే కాదు, నేమ్డ్ ఎక్స్పోర్టే కదా. రన్ అనే ఫంక్షన్ వాడొచ్చు యాక్చువల్గా. డీబీ కనెక్ట్ అనుకుందాం, మనకు నచ్చినట్టు రాసుకుందాం మనం. ఇప్పుడు ఇక్కడ మనము రన్ బదులు డీబీ కనెక్ట్. కరెక్టే, మనం కనెక్ట్ చేస్తున్నాము, బట్ యూఆర్ఎల్స్ అవన్నీ పెట్టాలి కదా ప్రాపర్గా. ఇక్కడ మనం ఇంకా పాస్వర్డ్ రాయలేదు. పాస్వర్డ్ రాయకపోయినా కూడా అది ప్రోగ్రాంలో ఏదో ఉన్నట్టుంది, చూద్దాం ఒక్క నిమిషం. నేను పేస్ట్ చేసింది ఏడే, ఇది పాస్వర్డ్ నాది, ఇంతకుముందు నేను పేస్ట్ చేసింది. సో ఇక్కడ మీకు ఈజీనెస్ కోసం నేను కాపీ పేస్ట్ చేసి రన్ చేయడానికి ట్రై చేస్తున్నాను అంతే, ఇంకా దానికి మించి ఏం లేదు. బట్ ఏదో కోడ్ తప్పు ఉంది దీంట్లో. ఎక్స్పోర్ట్ కాన్స్ట్ అనేది ఎక్కడో వాడుతున్నాము, ఇక్కడ ఈ క్లయింట్ అనేది కనెక్ట్ అవుతుంది, బాగానే ఉంది. ఇదంతా డైరెక్టరీ అవుతుంది, ఎక్స్పోర్ట్ ఎందుకు అవ్వట్లేదు? దెర్ ఇస్ సంథింగ్ రాంగ్ ఇన్ దిస్ ప్రోగ్రామ్. మనం ఎక్స్పోర్ట్ చేయాలి ఫండమెంటల్గా. ఎక్స్పోర్ట్ కరెక్టే కదా? ఏం తప్పు ఉంది దీంట్లో? ఈ క్యాచ్ ఇదంతా అవసరం లేదు యాక్చువల్గా. అన్ఎక్స్పెక్టెడ్ టోకన్ ఎక్స్పోర్ట్ కరెక్టే కదరా, ఏం మిస్టేక్ ఉంది ఎక్స్పోర్ట్లో? యాజ్ ఇట్ ఈస్ వాడతాం. మామూలు అసింగ్ ఫంక్షన్ రాసి యారో ఫంక్షన్ రాసేసి ఇంతే, దీంట్లో ప్రాబ్లం ఏముంది? సరే దీన్ని మామూలుగా డిఫాల్ట్ ఎక్స్పోర్ట్ చేద్దాం. మనకి ఇంకో ఇది నేమ్డ్ ఎక్స్పోర్ట్ కాకుండా ఇంకోటి ఉంటుంది కదా, ఎక్స్పోర్ట్ డిఫాల్ట్ అని ఉండొచ్చు. ఎక్స్పోర్ట్ డిఫాల్ట్ ఫంక్షన్ పేరు ఏంటిది? డీబీ కనెక్ట్. ఇది రాసి ఇక్కడికి వచ్చి మనము డీబీ కనెక్ట్ని మనం ఒకవేళ ఇంపోర్ట్ చేస్తే డిఫాల్ట్ ఇలా ఏదో ఇంపోర్ట్ అవుతుంది, కానీ ఎక్స్పోర్ట్ ప్రాబ్లం అవుతుంది. ఏంటిది? మామూలుగా రిక్వైర్ చేయం కదా మనం, నార్మల్గా ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్స్ వాడతాము, అది కంప్లీట్ వేరే స్టోరీ. సరే ఇదంతా అవసరం లేదురా, మనము ఇక్కడ దాకా గుర్తుంది కదా మీకు, ఈ అసింక్ ఫంక్షను ఇది కూడా అవసరం లేదు, ఇవన్నీ తీసేయండి మీరు. దీంతో పని లేదు, ఇక్కడ కూడా ఇది పని లేదు. ఇక్కడ ఇది ఉంది కదా డీబీ, ఇక్కడ డైరెక్ట్ ఆ ఫంక్షన్ రాసుకుందాం, ఆ కోడ్ అంతా ఇక్కడ రాసేద్దాం. ఓకే, ఆ కోడ్ ఏంటిది? ఇదే కదా, దీంట్లో మనము ఇక్కడ పేస్ట్ చేసేద్దాం. ఓకేనా? ఇక్కడ ఏం ప్రాబ్లమ్స్ ఏం లేవు కదా, జస్ట్ డైరెక్ట్ పేస్ట్. తప్పులు రాస్తే రాసాము, ఈ ఇంపోర్ట్ మీద రాసుకోవాలి, బట్ ఇట్స్ ఓకే. ఇది సేవ్ చేసుకోండి. సేవ్ చేసుకున్న తర్వాత మన పాస్వర్డ్ ఉంది కదా, ఈ పాస్వర్డ్ ఒకటి తెచ్చుకుందాం. ఈ పాస్వర్డ్ మనం కోడ్లో ఇక్కడ పేస్ట్ చేస్తాం, అంతే కదా. ఈ డీబీ పాస్వర్డ్ @ ముందు ఇది. ఇప్పుడు కింద చూస్తే వేరే ఎర్రర్ వచ్చింది, ఏమని? బ్యాడ్ ఆథెంటికేషన్ ఫెయిల్డ్ అని వచ్చింది. ఎందుకంటే మనం పాస్వర్డ్ ఇవ్వలే కదా ఇంతకుముందు. ఇప్పుడు నేను సేవ్ చేయలేదు ఇంకా, పాస్వర్డ్ పెట్టిన తర్వాత అబ్జర్వ్ చేశారా? సేవ్. ఇప్పుడు చూడండి, డిప్లాయ్మెంట్ యువర్ సక్సెస్ఫుల్లీ, కోడ్ కంప్లీటెడ్. మనం అది ఏదో కోడ్ని కాల్ చేసుకోవడం తప్పు చేస్తున్నాం వేరే ఫైల్లో రాసినప్పుడు, బట్ ఇట్స్ ఓకే ఫర్ నౌ టు స్టార్ట్ విత్. ఓకే, నాకేమైంది? డేటాబేస్ కనెక్ట్ అయిపోయింది కదా. సో డేటాబేస్ కనెక్ట్లో నేను ఏం చేయలేదు, బేసిక్సే కదా నేను చేసింది. మామూలులోకి వచ్చా, కనెక్ట్ క్లిక్ చేసా, డ్రైవర్స్కి వెళ్ళా, ఇగో ఇది వ్యూ సోర్స్ కోడ్ తీసుకొని డైరెక్ట్ పేస్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒకటి మార్చుకున్నా. సో నాకేమైంది? ఇప్పుడు డేటాబేస్ అనేది కనెక్ట్ అయిపోయింది. ఇప్పుడు కనెక్ట్ అయిపోయిన డేటాబేస్లోకి సక్సెస్ఫుల్లీ కనెక్టెడ్ టు మాంగోడిబి. ఇది మాంగోడిబికి కనెక్ట్ అయింది. ఇంకా డేటాబేస్ కనెక్ట్ అయిందా? దీంట్లో డేటాబేస్ ఉన్నట్టేనా? సో ఇప్పుడు యాడ్ డేటా ఇవి చేయొచ్చు, క్రియేట్ క్లస్టర్ చేసాము, కనెక్ట్ చేసాము. ఇప్పుడు మనం బ్రౌజ్ చేయొచ్చు డేటాని. అది ఎలా అంటే, ఇగో డేటాబేసెస్ అండ్ నెట్వర్క్ యాక్సెస్ ఉంది, ఇది మన యూజరు. మామూలుగా మీరు హోమ్ పేజ్కి వచ్చి చూస్తే క్లస్టర్స్ ఉంటాయి. ఇది ప్రాజెక్ట్ జీరోలోకి వస్తే క్లస్టర్ కనిపిస్తూ ఉంటుంది. ఇది నార్మల్ డేటా సైజ్ ఇది ఉంది. మీరు బ్రౌజ్ కలెక్షన్స్ డేటాబేస్లో ఇది డేటాబేస్ కాదు యాక్చువల్గా. శాంపుల్ డేటా సక్సెస్ఫుల్లీ లోడెడ్.
బ్రౌజ్ ది కలెక్షన్ ఒకసారి చూద్దాం ఆగండి లోపల. క్లస్టర్ లోపల డేటాబేస్ ఉండాలిరా, నీకు అడ్మిన్ క్లస్టర్ లోపల డేటాబేస్ ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు ఇవన్నీ నేను డిలీట్ చేయొచ్చు, డిలీట్ చేసేద్దాం. ఇవన్నీ ఉన్నా లేకపోయినా మనకు సంబంధం లేదు. మీరు హోమ్ పేజ్కి వచ్చేయండి. హోమ్ పేజ్లో మామూలుగా మీరు హోమ్ పేజ్కి వచ్చినప్పుడు మీకు ప్రాజెక్టు క్లస్టర్ ఏదో ఒకటి పేరు కనిపిస్తూ ఉంటుంది, క్లిక్ చేస్తారు. ఇక్కడ ఈ ఇంటర్ఫేస్కి వస్తారు. ఇంటర్ఫేస్కి వచ్చిన తర్వాత కనెక్ట్ అనే బటన్ మాత్రం కోడ్ కోసం వాడతారు. మీ కోడింగ్ కోసం డ్రైవరు ఇవన్నీ చూసుకుంటారు, క్లోజ్ చేసుకుంటారు, అయిపోయారు, ఫ్రీ అయిపోయారు. ఇక్కడ సెకండ్ ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే బ్రౌజ్ కలెక్షన్ అనే బటన్ క్లిక్ చేయడం. ఓకే, బ్రౌజ్ కలెక్షన్ అని క్లిక్ చేయగానే మనకు ఒక వేరే ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఉంటే డేటా ఉంటుంది, లేకపోతే ఎంటీ ఉంటుంది. ఓకేనా? ఉంటే డేటా ఉంటుంది, లేకపోతే ఎంటీ ఉంటుంది. ఏం లేదు ప్రస్తుతానికి ఇక్కడ. ఓకే, సో ఇప్పుడు మనము ఇక్కడ ఒక డేటాబేస్ని క్రియేట్ చేయొచ్చు. ఓకే, టెస్ట్ డిబి. ఓకేనా? కలెక్షన్ నేమ్ దాంట్లో టెస్ట్ స్టూడెంట్స్. ఓకేనా? ఏదైనా ఒకటి క్రియేట్ చేయొచ్చు. క్రియేట్ డేటాబేస్. ఇప్పుడు నాకేమైంది, టెస్ట్ డిబి అనే డేటాబేస్ క్రియేట్ అయింది కదా. క్లస్టర్ లోపల ఏం క్రియేట్ అయింది, డేటాబేస్ క్రియేట్ అయింది. డేటాబేస్లో ఒక కలెక్షన్ కూడా క్రియేట్ అయింది. ఇప్పుడు ఈ స్టూడెంట్స్లో మనం పోస్ట్ చేసే డేటా ఉంది చూడు, వచ్చి కూర్చుంటుంది అనమాట. క్లస్టర్ ఒకటి, డేటాబేస్ ఒకటి, కలెక్షన్ ఒకటి, 3 టర్మ్స్. ఏంటేంటిదిరా? క్లస్టర్ ఒకటి, డేటాబేస్ ఒకటి, కలెక్షన్. ఇప్పుడు దీంట్లో డేటా రావాలి, అది మనం చేయాల్సిన పని. ఇప్పుడు ఇక్కడ క్లయింట్ డిబి కనెక్ట్ అన్నాడు వాడు. ఏమని? సెండ్ అ పింగ్ టు కన్ఫర్మ్ అ సక్సెస్ఫుల్లీ కనెక్షన్ అడ్మిన్కి కన్సోల్ కనెక్టెడ్ టు మాంగో డిబి క్లోజ్. మనం ఏం చేద్దామంటే ఇది డిబి కదా, డిబి ఫంక్షన్ అంటే డేటాబేస్ నేమ్ కదా. మనం ఏ డేటాబేస్ని కనెక్ట్ చేయాలి ఇప్పుడు? టెస్ట్ డిబి. అర్థమైందా? సో ఇప్పుడు నేను ఇది చేస్తే నాకు సక్సెస్ఫుల్లీ కనెక్టెడ్ టు మాంగో డిబి కాకుండా టెస్ట్ డిబి అని మనం పెట్టుకుంటున్నాం, అంతే కదా. ఎర్రర్ ఏం రాలే కదా. ఆ డేటాబేస్ లేకపోయి ఉంటే తప్పు వచ్చేది. ఇప్పుడు టెస్ట్ డిబి కాస్త టెస్ట్ డిబి 2 చేస్తున్నా. ఇప్పుడు ఏమొస్తుంది? పింగ్డ్ యువర్ డిప్లాయ్మెంట్, యువర్ సక్సెస్ఫుల్లీ కనెక్టెడ్ టు టెస్ట్ డిబి. సరే, కొంపతీసి క్రియేట్ అయిందా టెస్ట్ డిబి 2 కూడా? క్రియేట్ అయినా అవుతుంది, దీంట్లో ఆశ్చర్యపోవడానికి ఏం లేదు. డేటాబేసెస్లో క్లస్టర్స్ ఉన్నాయి. ఇగో ఫస్ట్ క్లస్టరు బ్రౌజ్ కలెక్షను, దీంట్లో లోడ్ అవుతుంది. అడ్మిన్దే అది. సో ప్రస్తుతానికి టెస్ట్ డిబిని కనెక్ట్ చేసాము అనుకోండి. మీరు టెస్ట్ డిబి మన దగ్గర ఉంది, టెస్ట్ డిబిని కనెక్ట్ చేసి ఉన్నాము. అండ్ దీంట్లో ఈ ఫైలే అవసరం లేదు, ఈ డేటాబేస్ ఇదంతా అవసరం లేదు మనకి. అది మళ్ళీ ఎక్స్పోర్ట్ మెక్స్పోర్ట్ ఎందుకని ఇక్కడే రాసేస్తున్నాము. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి మనం? main.jsలో ఇక్కడ రిజిస్టర్ ఏపీఐలో ఇక్కడ డేటా పంపించాలి, అంతేనా? ఈ డేటా పంపించడానికి ఇప్పుడు మోడల్ క్రియేట్ చేయాలి. వాట్ ఈస్ మోడల్? మోడల్ అంటే కలెక్షన్ అని అర్థం. కలెక్షన్ అనేది ఒకటి క్రియేట్ చేయాలి. సో మనము సపరేట్గా ఒక ఫైల్ తీసుకోవాలి. ఏమని? అది కూడా క్యాపిటల్ లెటర్లోనే ఉంటుంది కదా, అది student.js. దీంట్లో ఇప్పుడు ఒక మోడల్ క్రియేట్ చేయాలి. ఓకే, సో ఫస్ట్ మోడల్ కంటే ముందు ఫస్ట్ మీరు ఇది కనెక్ట్ చేయండి, ఎందుకంటే ఇది సింటాక్టికల్గా ఉంటుంది కదా, స్కీము మీమా ఏవేవో ఉంటుంది. ఫస్ట్ అయితే మీరు ఫస్ట్ ఏం చేయండి అంటే సక్సెస్ఫుల్లీ మాంగో డిబిని కనెక్ట్ చేసి చూపించాలి ఇప్పుడు నాకు స్పెషల్గా వీడియో. అర్థమైందా?